తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అవుతుందా? బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుకు టచ్లోకి వచ్చారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో చక్రం తిప్పాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. అసలేం జరుగుతోంది? బాబుకి టచ్లోకి వచ్చిన ఆ నేతలెవరు? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీలో ఉన్న ఒకప్పటి టీడీపీ నేతలు ఆందోళనతో ఉన్నారు. పార్టీకి భవిష్యత్తు ఉంటుందా లేదా అని బెంగవాన్ని వెంటాడుతుంది. ఈ తరుణంలో మళ్ళీ టీడీపీని యాక్టివ్ చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వారు వచ్చారట బీఆర్ఎస్ నేతలు. చంద్రబాబు ఒప్పుకుంటే తిరిగి టీడీపీని తెలంగాణలో బలోపేతం చేసే బాధ్యత తమది అంటూ కొందరు ముందుకు వస్తున్నట్లు టాక్ నడుస్తుంది. చంద్రబాబుతో వరుసగా చాలా మంది నేతలు సమావేశం అవుతూ వస్తున్నారట. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. మరోవైపు కేసీఆర్ వైఖరి కూడా మారుతుంది. వీటన్నిటినీ ప్రతికూలతలుగా భావిస్తున్న ఒకప్పటి టీడీపీ నేతలు మాతృ పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. అప్పట్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తన ఉనికిని కోల్పోతే తప్ప గులాబీ పార్టీ బలపడదని కేసీఆర్ భావించారు. ఉద్యమ పార్టీగా ఉన్నంత వరకు తెలంగాణ అమరవీరులతో పార్టీని నడిపించారు. అప్పట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే నేతలు ఉండేవారు. ఎప్పుడైతే బంగారు తెలంగాణ అన్న నినాదాలు బయటకు తెచ్చారు, అప్పటి నుంచి టీడీపీ నేతలంతా బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారు. అయితే దాదాపు 9 సంవత్సరాల పాటు కేసీఆర్ హవా నడిచింది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. ఒకవైపు అధికారి కాంగ్రెస్ పార్టీ దూకుడు, ఇంకోవైపు బీజేపీ బలం ముందు బీఆర్ఎస్ తేలిపోతుంది. ఆ పార్టీ ఇక పుంజుకోవడం కష్టమని, కొత్త ముఖంతో వెళ్లడం ఉత్తమమని భావించి ఒకప్పటి టీడీపీ నేతలంతా ఇప్పుడు చంద్రబాబుకు టచ్లోకి వస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. నడిపించే నాయకత్వం లేక ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకపోవడంతో క్యాడర్ కదలిక లేకుండా ఉండిపోయింది. ఇక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికలు వస్తున్న ప్రతిసారి తెలుగుదేశం పార్టీ వైపు అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. టీడీపీ మద్దతు దొరికితే విజయం తప్పకుండా దొరుకుతుందన్న ఆశ ఆ పార్టీలో మొదలైంది. అయితే గులాబీ పార్టీ పరిస్థితి తారుమారు కావడంతో అందులో ఉన్న ఒకప్పటి టీడీపీ నేతలు పునరాలోచనలో పడ్డారు. వారంతా చంద్రబాబుకు టచ్లోకి వస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన సమ్మతిస్తే తెలంగాణలో టీడీపీ బలోపేతానికి తాము కృషి చేస్తామని వారు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వరుసగా తెలంగాణలో ఉన్న ఒకప్పటి టీడీపీ నేతలు అమరావతికి వచ్చి కలిసి వెళ్తున్నారట. తమ మనసులోని మాటలను చంద్రబాబు ముందు పెడుతున్నారట. చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? తెలంగాణలో టీడీపీ జెండా పాతితే మిగతా పార్టీల పరిస్థితి ఏంటి? వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.